Right. Good morning, friends. మా రిమైనింగ్ స్టూడెంట్స్ ఫాస్ట్ జాయిన్ అవ్వమని చెప్పండమ్మా. ఆల్రెడీ టైం 5 minutes అయిపోయింది. లాస్ట్ క్లాస్లో మనం సింగిల్ టేబుల్ని బేస్ చేసుకుని వ్యూస్ క్రియేట్ చేసి ఆ వ్యూని బేస్ చేసుకుని సింగిల్ టేబుల్లో అప్డేట్ ఎలా చెప్పుకున్నామమ్మా మనం. ఓకేనా? చిన్న డిస్టర్బెన్స్ మనం లేట్గా స్టార్ట్ చేసాం. ఒక 35 minutes 40 minutes అయిపోయాం క్లాస్ టోటల్ ఓవరాల్గా. రైట్. ఈరోజు క్లాస్లో మనకి వ్యూస్ని బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేయాలి, మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకుని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆ మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసిన వ్యూని బేస్ చేసుకుని టేబుల్లో డేటాని అప్డేట్ చేయాలంటున్నాం. అప్డేట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అప్డేట్ అనేది, ఆ మ్యానిపులేషన్స్ అనేది అప్డేట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తూ మనం అప్డేట్ చేయాలనేది ఈరోజు డిస్కస్ చేద్దామమ్మా. ఓకేనా? మీకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాకు మళ్ళీ 11:30కి క్లాస్ తీసుకుంటారమ్మా సెకండ్ అవర్. టీఓసి మేడం ఏదో హెల్త్ బాగాలేదంట. మనకు కూడా కొంచెం మధ్యలో చాలా రోజులు క్లాసులు తీసుకోలేదు కదా. 11:30 క్లాస్ కూడా అటెండ్ అవ్వండమ్మా. అప్పుడు ట్రిగ్గర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అంటే పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి క్లియర్గా చూపిస్తానమ్మా. నేను అది కూడా ఒకసారి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. పిఎల్ఎస్క్యూఎల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అది మనకి ల్యాబ్ సైకిల్లో కూడా చేసుకోవాలి అది. కాబట్టి పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ అనేది కూడా పిఎల్ఎస్క్యూఎల్ పిఎల్/ఎస్క్యూఎల్ అంటాం. PL/SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అది కూడా నేర్చుకోవాలన్న. ఓకేనా? చూడమ్మా, ఇక్కడ నాకేం ఆల్రెడీ 3 minutes అయింది మనం మాట్లాడడం స్టార్ట్ చేసి. ఇంకా ఇద్దరు పెరిగారు అంతే. 67 65 67 అయింది అంతే. నిహారిక, భాను కదమ్మా, సంధ్య మణికంఠ సిఆర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ పెట్టినమ్మా మీ పర్సనల్ గ్రూప్స్లో. మేక్ ఇట్ ఫాస్ట్. చూడమ్మా ఒకసారి మనకి మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకుని యూస్ని క్రియేట్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ కండిషన్స్ చెప్పుకున్నామమ్మా లాస్ట్ క్లాస్లోనే మనం. అంటే లాస్ట్ క్లాస్ చెప్పాం, బిఫోర్ లాస్ట్ క్లాస్ చెప్పామమ్మా. ఓకే. ఆ క్వరీస్ని ఫ్రేమ్ చేయటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంత డీటెయిల్డ్గా నిదానంగా చెప్తున్నామమ్మా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పక్కన పెడితే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా క్వరీస్ అడిగితే మీరు దాన్ని అనలైజ్ చేసుకుని క్వరీస్ రాసి చూపించాలమ్మా. అదే ఇంపార్టెంట్ అక్కడ మనకి. అల్టిమేట్గా మనం జాబ్కి రావాలి. ఆ జాబ్లో మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వరీస్ ఏమైనా ఇస్తే రాయటం కావాలమ్మా. చూడండి ఒకసారి మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్ చూసామమ్మా. స్టూడెంట్ టేబుల్ను ఎస్ మార్క్స్ అనే టేబుల్స్ని బేస్ చేసుకుని marks_u అనే ఒక యూని క్రియేట్ చేసామమ్మా. క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్ టేబుల్లో మార్క్స్ని అప్డేట్ చేయాలనేది ప్లాన్ చేసామమ్మా. కానీ మనకి అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకని? కంపల్సరీగా మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకుని టేబుల్స్ని క్రియేట్ చేసి మనం మల్టిపుల్ టేబుల్స్ని బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేస్తే ఆ టేబుల్స్లో ప్రైమరీ కీ ఫారెన్ కీస్ కంపల్సరీగా డిఫైన్ చేసి ఉండాలమ్మా. అప్పుడే మనకు ఆ రెండింటి మధ్యన ప్రాపర్ కమ్యూనికేషన్ జనరేట్ అవుతుంది అంటున్నాం. ఓకేనా? అదర్వైజ్ జాయింట్స్ యూస్ చేసి మనం 2 టేబుల్స్ జాయిన్ చేసి కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చమ్మా. కానీ జాయింట్స్ దాకా మనకి డిస్కస్ చేయట్లేదు. స్క్రీన్ షేర్ చేయాలి కదమ్మా ఒకసారి. స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. రైట్. జాయింట్స్ని బేస్ చేసుకుని కూడా వ్యూస్ ఒకసారి డిస్కస్ చేద్దామమ్మా. అది ఈరోజు మ్యాక్సిమం. అది నోట్స్ అయితే ప్రిపేర్ చేయలేదు కానీ ఆన్లైన్లో ఉంది క్లాస్. అయితే ఒకసారి తీసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దామమ్మా మనం కంపల్సరీగా. జాయింట్స్ని బేస్ చేసుకుని కూడా వ్యూస్ ఒకసారి చెప్పుకుంటే మనకి మ్యాక్సిమం వ్యూస్లో అంతా చెప్పుకున్నట్టేనమ్మా. మ్యాక్సిమం 90%, 100% 90% కదా, 100% వ్యూస్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం కవర్ చేసినట్టే. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ జాయింట్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ చూసానమ్మా. అది ఇక్కడ నోట్స్ అయితే ప్రిపేర్ చేయాలి, జస్ట్ ఇప్పుడే దొరికింది. దీన్ని బేస్ చేసుకుని మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. రైట్. చూడండి ఒకసారి వ్యూస్లో మనకి ప్రైమరీ కీ ఫారెన్ కీని బేస్ చేసుకుని టేబుల్స్ని క్రియేట్ చేసుకోవాలంటున్నాము. ఆ టేబుల్స్లో ప్రైమరీ కీ ఫారెన్ కీ సెట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 20 టేబుల్స్ మధ్యన ప్రైమరీ కీ అనేది ప్రైమరీ టేబుల్లో ప్రైమరీ కీ అనేది సెకండరీ టేబుల్లో ఫారెన్ కీగా డిఫైన్ చేసుకోవాలమ్మా. ఒకసారి నీకు ప్రైమరీ కీ ఫారెన్ కీ క్లాస్ కూడా ఒకసారి రివైజ్ చేస్తాను, రివిజన్ చేస్తాను. ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ మనకి
కొత్తగా పాతది స్టూడెంట్ టేబుల్ను ఎస్ మార్క్స్ అనే టేబుల్స్ కాకుండా కొత్త టేబుల్స్ క్రియేట్ చేసి ప్రైమరీకి ఫారెన్కి అసైన్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి వద్దామా. వాటిలో ప్రైమరీకి ఫారెన్కి ఎలా అసైన్ చేస్తాం అనేది ఆల్టర్ అనేది కమాండ్ ఉందమ్మా. ఆల్టర్ కమాండ్ బేస్ చేసుకుని దాన్ని ఎలా ఆల్టర్ చేస్తాము, ఎగ్జిస్టింగ్ టేబుల్స్ కి ప్రైమరీకి ఎలా ఎలా అసైన్ చేస్తాము, ఫారెన్కి ఎలా అసైన్ చేస్తాము, ఓకేనా అనేది డిస్కస్ చేస్తాము. ఓకే, అది కూడా చెప్తానమ్మా. కానీ ముందు అసలు మనకి వ్యూస్ బేస్ చేసుకుని మల్టిపుల్ టేబుల్స్ బేస్ వ్యూస్ క్రియేట్ చేస్తే ఆ వ్యూని బేస్ చేసుకుని డేటాను ఎలా అప్డేట్ చేయాలనేది కాన్సెప్ట్ చూసి తర్వాత చూద్దాము. దానికంటే ముందు ప్రైమరీకి ఫారెన్కి ఒకసారి గుర్తు చేస్తానమ్మా, జస్ట్ రివిజన్ క్లాస్ లాగా. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్ అమ్మా. ఇక్కడ ఇది అయిన తర్వాత నేను గ్యారంటీ క్వశ్చన్ అడుగుతానమ్మా. ఒకసారి టేబుల్స్ చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనం బ్రాండ్స్ అనే టేబుల్ తీసుకున్నాము, అలానే కార్స్ అనే టేబుల్ తీసుకున్నాము. 2 టేబుల్స్ ఇక్కడే ఉంది, అసలు ఇక్కడే క్రియేట్ చేసాను చూడండి. బ్రాండ్ అనేది, కార్ అనేది, దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ టేబుల్స్. బ్రాండ్ అనేది కార్ బ్రాండ్ అనమాట. కార్ కి ఏ బ్రాండ్ అనేది బ్రాండ్స్ అంటున్నాము. కార్స్ అనేది మనకి అనదర్ టేబుల్. దీంట్లో డేటాని ఇన్సర్ట్ చేసుకుని ప్రైమరీకి ఫారెన్కి అసైన్ చేయాలనేది చెప్తున్నాము. నెంబర్ 29 వీడియో ఆఫ్ చేసి మినిమైజ్ చేయనన్నా. నీకు స్క్రీన్ మీద అడ్డం ఉంది, నాకు ఇక్కడ కనిపించట్లా. 29 ఎవరు? రైట్, చూడండి ఒకసారి. క్రియేట్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. టేబుల్ నేమ్ ఇస్ బ్రాండ్. ఓకే, బ్రాండ్స్ అనేది టేబుల్ నేమ్. బ్రాండ్ ఐడి అనేది యాట్రిబ్యూట్, దాని డేటా టైప్ నెంబర్, నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, ప్రైమరీ కీని బేస్ చేసుకుని మనం ఏదైనా డిఫైన్ చేయాలనుకుంటున్నామంటే దానికి కంపల్సరీ నాట్ నల్ అనేది ఉండాలి. నల్ వాల్యూ ఇస్తే ప్రైమరీ కీ యాట్రిబ్యూట్ యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే, పాత క్లాస్ ఏనమ్మా, ఒకసారి చూడండి. ఒకసారి రివైజ్ చేస్తున్నాం రివిజన్ క్లాస్ లాగా. అలానే బ్రాండ్ నేమ్ అనేది అనదర్ యాట్రిబ్యూట్, అంటే కాలం నేమ్. డేటా టైప్ వచ్చేప్పటికి వేర్ యూస్ చేస్తున్నాము. బ్రాండ్ నేమ్ అనేది కూడా నాట్ నల్లే ఉండాలని డిఫైన్ చేస్తామమ్మా. ఓకే, ప్రైమరీ కీ అనేది కన్స్ట్రెయింట్ మనకి. ఓకే, కీ కన్స్ట్రెయింట్ దేనికి అసైన్ చేస్తున్నామా? బ్రాండ్ ఐడి అనే దానికి కీ కన్స్ట్రెయింట్ అసైన్ చేస్తాం చెప్తున్నామమ్మా. ఓకేనా, ఇలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నాట్ నల్ తర్వాత స్పేస్ ఇచ్చి ప్రైమరీ కీ అని అసైన్ చేసిన సరే మనం ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేసినట్టేనమ్మా. ఓకేనా, అర్థమైందా? చూడండి ఒకసారి. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందమ్మా. ఒకసారి మనకి ఆ టేబుల్ నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసి నేను నోట్స్ ప్రిపేర్ చేశానమ్మా, ఉంటుంది అది మనకి టేబుల్. చూడండి ఒకసారి. ఇంకా ఇది ఓపెన్ చేయలేదా? జస్ట్ ఎ మినిట్. ఓకే, డిస్క్రిప్షన్ ఆఫ్ బ్రాండ్స్ అనే టేబుల్ డిస్క్రిప్షన్ చూస్తున్నాం మనం. ఓకేనా, చూడండి అమ్మా. ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 columns. One is brand ID, another one is brand name. Both are not null constraint assign చేసాం, and we are assigning primary key constraint to this brand ID. బ్రాండ్ ఐడికి ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అసైన్ చేసి అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, అలానే డిస్క్రిప్షన్ ఆఫ్ కార్స్ అంటున్నాం అమ్మా. ఓకే, కార్ అనే దాంట్లో కూడా మనకి వీఆర్ టేకింగ్ 3 attributes: car ID, car name, and brand ID. This is the primary key attribute in brands table. That is the primary table. Based upon the table, we are creating another table, that is cars. Okay, primary key attribute ను అంటే 2 టేబుల్స్ మధ్య ప్రైమరీ కీ ఫారెన్ కి అసైన్ చేయాలంటే కామన్ అట్రిబ్యూట్, ప్రైమరీ కీ టేబుల్ ఉన్న అట్రిబ్యూట్, ప్రైమరీ కీ అసైన్ చేసిన అట్రిబ్యూట్ అనేది కంపల్సరీగా ఫారెన్ కీ టేబుల్లో కూడా ఉండాలి అని చెప్తాం. అందుకని ఇక్కడ ఏం చేసాం, బ్రాండ్ ఐడి అనే దాని అట్రిబ్యూట్ ని కార్స్ అనే టేబుల్లో ఒక డిఫైన్ చేసాము. నెక్స్ట్ దానికి ఫారెన్ కీని అసైన్ చేసుకున్నాము, దట్ రిఫరెన్స్ ఫ్రమ్ బ్రాండ్స్ అనే టేబుల్ నుంచి రిఫరెన్స్ గా మనకి ఇక్కడ క్రియేట్ చేసాము. అలానే ఫారెన్ కీ అసైన్ చేసామంటే దాంట్లో ప్రైమరీ కూడా డిఫైన్ చేసుకోవాలి. కార్ ఐడి అనేది ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలంటున్నాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ప్రైమరీ కీ ఫారెన్ కీస్ అసైన్ చేస్తేనే మనం అప్డేట్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయగలం ప్రాపర్ గా. ఇది యూ ఈజ్ క్రియేటెడ్ బై 2 tables, based upon 2 tables. 2 tables ని బేస్ చేసుకుని వ్యూ ని కనుక క్రియేట్ చేస్తే అని చెప్తాం. చూడండి ఒకసారి టేబుల్ ఇక్కడ క్రియేట్ చేసాము. కార్స్ అనే టేబుల్ క్రియేట్ చేసాము. కార్ ఐడి అనేది అట్రిబ్యూట్, నెంబర్ అనేది డేటా టైప్, నాట్ నల్ అనేది కన్స్ట్రెయింట్. నల్ వాల్యూస్ ని మనం దాంట్లో స్టోర్ చేయకూడదు అని చెప్తున్నాము. అలానే కార్ నేమ్ అనేది అట్రిబ్యూట్ నేమ్, వేర్కేర్ అనేది టైప్, దాని సైజు 15 అని ఇచ్చాము. వేర్కేర్ 2 అని కూడా రాసుకోవచ్చు, ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ నాట్ నల్ కన్స్ట్రెంట్ అసైన్ చేసాము దానికి కూడా. అందుకే మనకి ఇక్కడ చూడండి నాట్ నల్ అని వచ్చిందమ్మా నల్ వాల్యూస్ బేస్ చేసుకుని డిస్క్రిప్షన్ లో. అవునా? చూడండి ఒకసారి మళ్ళా. బ్రాండ్ ఐడి అంటున్నాము. బ్రాండ్ ఐడి అనేది కూడా మనకి attribute in cars table, but it is attribute in brands table also. ఓకే, బ్రాండ్స్ టేబుల్ లోనే బ్రాండ్ ఐడి అనేది ప్రైమరీ కి అట్రిబ్యూట్. ఇక్కడ మనకి ఫారెన్ కి అసైన్ చేసుకుంటామమ్మా. నెంబర్ నాట్ నల్ గా అసైన్ చేసుకున్నాము. ఈ టేబుల్లో ప్రైమరీకి దేనికి అసైన్ చేసామమ్మా? కార్ ఐడి అనే దానికి ప్రైమరీకి అసైన్ చేస్తున్నాము. ఓకే, కార్ అనే దానికి కార్ ఐడి అనే దానికి ప్రైమరీకి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫారెన్ కి సింటాక్స్ మనకు తెలుసమ్మా. ఫారెన్ కి సింటాక్స్ రిఫరెన్సెస్, దేని రిఫరెన్స్ బేస్ చేసుకుని మనం ఫారెన్ కి డిఫైన్ చేస్తున్నాం అనేది తెలుసు మనకి. బ్రాండ్ ఐడి అనే దానికి ఫారెన్ కి అసైన్ చేయాలి. దట్ రిఫరెన్సెస్ టు బ్రాండ్ ఐడి ఇన్ బ్రాండ్స్ టేబుల్. ఓకే అమ్మ, ఇక్కడ అర్థమైందమ్మా. ప్రైమరీకి ఫారెన్ కి ఒకసారి చెప్పండి అమ్మా. ఒకసారి నాకు ప్రైమరీకి ఫారెన్ కి ఎప్పుడో పాస్ట్ ఎప్పుడో ఒక 2 months బ్యాక్ చెప్పుకుంటాం, 1.5 months బ్యాక్. ఒకసారి నాకు చెప్పండి, అది ఫారెన్ కి ప్రైమరీకి అర్థమైందో లేదని ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి. లేకపోతే అమ్మ సంధ్యన సింధు అనుకుంటామ్మా. సిఆర్, ఏ సెక్షన్ సిఆర్? నెంబర్ 8. థ్యాంక్ యూ అమ్మా. నెంబర్ 8 నీ పేరు చెప్పమ్మా. ఒకసారి నాకు మెసేజ్ పంపించు. ఇక్కడ మెసేజ్ పెట్టమ్మా. భాను ఓకే, రాణేంద్ర నువ్వేనా? ఓకే, వెరీ గుడ్ నాన్న. ఎల్జీ రాణేంద్ర నువ్వేనా కదా? నువ్వు వరకులు కూడా ఇన్స్టాల్ చేసావు నువ్వు క్లియర్ గా. వెరీ గుడ్ అమ్మా, నువ్వు యాక్టివ్ గా ఉన్నావు నువ్వు ఎల్జీస్ లో. శ్రీప్రియ ఉండాలిగా అమ్మాయి. శ్రీప్రియ ప్రైమరీకి ఫారెన్ కి టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నావు చెప్పి అర్థమైందమ్మా ఇప్పుడు? అంతకు ముందు అర్థం కాకపోయినా ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అర్థమైన ఇప్పుడు మళ్ళీ రివిజన్ అయినట్టుంది, క్లియర్ గా ఉందిగా ఇప్పుడు. ఓకే, శ్రీప్రియ తర్వాత ఇంకో నీ పక్కన మీ ఫ్రెండ్ ఉంటది, మీ క్లాస్ అమ్మాయి, డిప్లొమా మీ క్లాస్ అమ్మాయి. అనుష రెడ్డి ఎంఏ ఉందా క్లాస్ లో? అనుష రెడ్డి ప్లీజ్ రెస్పాండ్. ఓకే, వెరీ గుడ్. నెంబర్ 1 అమ్మా ఇది. వెరీ గుడ్, రైట్ అమ్మా. ఒకసారి చూడండి, ప్రైమరీకి ఫారెన్ కీస్ ఎలా అసైన్ చేసామో తెలిసిందమ్మా మనకి. ఈ ప్రైమరీకి ఫారెన్ కీస్ బేస్ చేసుకుని నాట్ నల్ వాల్యూ ఉంటే కనుక కంపల్సరీగా మనం వాల్యూని అసైన్ చేయాలమ్మా. బ్రాండ్స్ టేబుల్లో మనకు ఉన్నది టోటల్ గా 2 columns. వాల్యూస్ ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ ఇంటూ బ్రాండ్ వాల్యూస్, ఇన్సర్ట్ కమాండ్ తెలిసిందే కదా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఆ వాల్యూస్ ఏంటనేది చూడాలమ్మా. స్ట్రింగ్ కాబట్టి మనం సింగిల్ కోట్స్ లో బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేసామని చెప్తున్నాము. అలా అక్కడ ఏం చెప్పాము? ఆడి కారు, BMW, ఫోర్డ్, హోండా, టయోటా, ఇవన్నీ బ్రాండ్స్ అమ్మా. ఈ బ్రాండ్ కార్స్ అన్నిటిని బేస్ చేసుకుని మనం బ్రాండ్స్ టేబుల్ క్రియేట్ చేసి అని చెప్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్రాండ్స్. ఓకే, దిస్ ఈస్ ద టేబుల్ వి హ్యావ్ అమ్మా. ఓకే, ఈ టేబుల్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే, ఈ టేబుల్ ప్రైమరీ టేబుల్, ఆ టేబుల్ ని రిఫరెన్స్ గా తీసుకుని, అంటే ప్రైమరీకి అట్రిబ్యూట్లను కూడా మనం ఫారెన్ కీలు యూజ్ చేసుకుంటూ కార్స్ అనే టేబుల్ క్రియేట్ చేసామమ్మా. ఓకేనా? దాంట్లో కూడా మనం డేటా ఇన్సర్ట్ చేసాము. ఓకే, కార్ నెంబర్ వచ్చేప్పటికి 1 అంటున్నాము. ఫస్ట్ కార్ అనేది కార్ టైప్ వచ్చేప్పటికి ఆడి R8 క్యూప్ అంట. ఓకే, దాని బ్రాండ్ వాల్యూ వచ్చి బ్రాండ్ నెంబర్ వచ్చేప్పటికి 1 అంటున్నాము. ఎందుకని ఇక్కడ బ్రాండ్ వాల్యూ 1 దేనికి ఉంది? ఆడి కంపెనీకి ఇచ్చాము మనం. ఇక్కడ చూడండి ఒకసారి, ఆడి కంపెనీ 1, 2, BMW 3, 4, హోండా 5, టయోటా అని చెప్పుకున్నాము. ఓకే, రైట్. దాన్ని బేస్ చేసుకుని మనకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాము. దేంట్లో? కార్స్ అనే టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాము. కార్ అనే టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసాము. కార్ నెంబరు, కార్ టైపు, కార్ నేమ్ అంటున్నాము. మోడల్ అనమాట, మోడల్ నేమ్ ఇట్ ఈస్. ఓకే, అది ఏ బ్రాండ్ అనేది ఇలా డేటా ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాము. ఆడిలో వచ్చేప్పటికే ఇక్కడ 2 times వచ్చిందమ్మా. ఇది తీసేసేయండి, ఇది అవసరం లేదు. Q2 2 times 2 అని ఉంది ఇక్కడ చూడండి. 2 times ఇన్సర్ట్ చేసాము. ఇక్కడ చూడండి అమ్మా, Q2 అనేది ఆడి Q2 అనేది సెకండ్ మోడల్, కార్ నెంబర్ 2, మోడల్ బ్రాండ్ నెంబర్ ఈజ్ 1. అలానే 3 అనేది ఆడి కంపెనీది, ఆడి S1 అనేది ఇంకో కారు. ఓకే, అలా టోటల్ గా 11 రికార్డ్స్ 10 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి ఉంటాం మనం. అది కూడా నేను ప్రిపేర్ చేసాను, అది ఒకసారి చూడండి అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్స్. స్టార్ ఏది? స్టార్ టైప్ చేయాలి. ఓకే, ఈ 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం వ్యూని క్రియేట్ చేయాలని చెప్తాం మనం ఇప్పుడు. ఓకే, ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఏంటి ఒకసారి చెప్పండి అమ్మా. ఒకసారి నాకు దీంట్లో
ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఏది, కార్ బ్రాండ్స్ టేబుల్ లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఏది, అలానే కార్స్ టేబుల్ లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఏది, ఫారెన్ కీ అట్రిబ్యూట్ ఏది? నాకు దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా ప్లీజ్. సోమశేఖర్ నెంబర్ 21, నెంబర్ 21 ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. 21. వెరీ గుడ్. ప్రియాంక, మా ప్రియాంక క్లాస్లో ఉన్నావమ్మా? ఉంటుందా పాప? సార్ అన్న ప్రియాంక, నువ్వు ఇక దీంట్లో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి కదా, మా 2 టేబుల్స్ లో బ్రాండ్ టేబుల్లో ప్రైమరీకి దేనికి అసైన్ చేసాము, అలానే కార్స్ టేబుల్లో ప్రైమరీకి ఫారెన్ కి దేనికి వెయిట్కి అసైన్ చేసాము? చెప్పాలి అన్న. అక్షయ్ నుంచి నాకు మెసేజ్ వచ్చేసింది, కానీ తప్పు చెప్పావు నన్ను అక్షయ్. కార్ ఐడి అండ్ కార్ నేమ్ ఆర్ ద ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ అంటున్నావు. కాదమ్మా, కార్ ఐడి అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్, బ్రాండ్ ఐడి అనేది ఫారెన్ కీ అట్రిబ్యూట్. అమ్మా ప్రియాంక ఆన్సర్ చెప్పట్లా, నువ్వు సైలెంట్ అయిపోయావేంటి? వినలేదా క్లాసు? బ్రాండ్ ఐడి బ్రాండ్. ఓకే, వెరీ గుడ్ రానేంద్ర, వెరీ గుడ్ నాన్న. అక్షయ్ ఒకసారి నువ్వు క్లారిఫై చేసుకున్నాను. ఇక్కడ కార్స్ టేబుల్లో కార్ ఐడి అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్, బ్రాండ్ ఐడి అనేది ఫారెన్ కీ అట్రిబ్యూట్. ఓకేనా? ఈ బ్రాండ్ ఐడి అనేది బ్రాండ్స్ టేబుల్లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ మనం ప్రైమరీ టేబుల్లో ప్రైమరీకి దేన్ని అసైన్ చేస్తామో, ఫారెన్ కి డిఫైన్ చేసే దాంట్లో సెకండ్ టేబుల్లో అంటే సెకండరీ టేబుల్లో ఫారెన్ కీగా డిఫైన్ చేసుకోవాలని చెప్తున్నాం. ఓకే, వింటున్నా సార్. కార్ ఐడి ప్రైమరీ కీ అట్రిబ్యూట్ సార్. సెకండ్ టేబుల్ చెప్పాం, మరి ఫస్ట్ టేబుల్లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అక్షయ్ అర్థమైంది. ఓకే అని వచ్చింది మెసేజ్. ఓకేనమ్మా, చూడమ్మా ఒకసారి. ఓకే, పర్వాలేదమ్మా, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఆ కన్ఫ్యూజన్ కూడా పోవాలమ్మా. చూడమ్మా ఒకసారి. బ్రాండ్స్ అనేది ప్రైమరీ టేబుల్, ఆ బ్రాండ్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ బ్రాండ్ అనేది చూసి యూస్ చేసాను. చూడమ్మా, బ్రాండ్ 1 అనేది చెప్పాం, కానీ ఇక్కడ ఇది ఆడి అనే కంపెనీ నేమ్ ఉంది కాబట్టి తెలిసిపోద్ది, కానీ ఇక్కడ మనకి టేబుల్లో మనకు మాన్యువల్ గా తెలుసు, కానీ మనిషిగా సిస్టమ్ తెలియదమ్మా. ఆడి అని ఉంటే ఆడి కంపెనీ అనేది తెలియదు కదమ్మా. అందుకని ఇక్కడ మనం ఇక్కడ బ్రాండ్ నేమ్ ని చెప్పట్లేదమ్మా, బ్రాండ్ ఐడిని ఇక్కడ చెప్తే ఆటోమేటిక్ దిస్ ఇస్ కమ్ రిలేటెడ్ టు బ్రాండ్ ఆడి అనేది తెలిసిపోతుందమ్మా. ఇక్కడ బ్రాండ్ ఐడి అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్, ఇదే ప్రైమరీ టేబుల్ బ్రాండ్స్ అనేది. ఆ బ్రాండ్స్ టేబుల్లో బ్రాండ్ ఐడి దాన్ని సెకండరీ టేబుల్లో ఫారెన్ కీ కింద డిఫైన్ చేసుకుని ఈ వాల్యూస్ ని ఇక్కడ యూస్ చేస్తాం అని చెప్తున్నాము. అందుకని ఇక్కడ కార్ ఐడి అనేది ప్రైమరీ కీగా డిఫైన్ చేసుకున్నాం కావాలని మనం. బ్రాండ్ ఐడి ఫారెన్ కీగా డిఫైన్ చేసాము. దిస్ ఈజ్ ప్రైమరీ కీ ఇన్ బ్రాండ్స్ టేబుల్. ఓకే ఓకే రైట్ అన్న. అది ప్రైమరీ కీ ఫారెన్ కీ ఒకసారి రివిజన్ అయిన టైం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టే. ఏమైనా డౌట్స్ ఉన్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ నన్ను పర్సనల్గా అడగండి. ఓకే, చూడండి అమ్మా ఒకసారి. టేబుల్స్ క్రియేట్ చేసాము, నెక్స్ట్ మనం వ్యూని క్రియేట్ చేయాలంటున్నాం అమ్మా. ఓకేనా? క్రియేట్ అనేది వ్యూ ఎలా చేస్తాం, క్రియేట్ ఆర్ రీప్లేస్ యూస్ చేసేయచ్చు. ఓన్లీ క్రియేట్ బేస్ చేసుకుని చేసి రీప్లేస్ మనం ఓన్లీ క్రియేట్ అనే కమాండ్ యూస్ చేసి కూడా మనం వ్యూని క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ క్రియేట్ అని యూస్ చేస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి అమ్మా. ఓకే, రీప్లేస్ చేసేస్తూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు మనకి ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో వ్యూని క్రియేట్ చేసినట్టు అవుతూ ఉంటుందమ్మా. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేసానమ్మా వ్యూ అనేది కూడా. దీని కార్ మాస్టర్ అనేది వ్యూ నేమ్ గా క్రియేట్ చేసుకుని కార్ ఐడిను కార్ నేమ్ ను మాత్రమే డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఒకసారి ఇది ఉందో లేదో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ _MASTER. రైట్, ఉంది చూడండి అన్న. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏమేంటంటే ఇది కార్ మాస్టర్స్ అని ఏదైతే టేబుల్ మా వ్యూని క్రియేట్ చేసామో ఈ వ్యూలో అప్డేట్ చేయాలంటున్నాం అమ్మా. ప్రీవియస్ గా మనం అప్డేట్ అనేది యూస్ చేస్తే మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చిందమ్మా. ఎందుకని? స్టూడెంట్ టేబుల్లోనూ మనం ఎస్ మార్క్స్ అనే టేబుల్ రెండిట్లో మనం ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీ కానీ అసైన్ చేయకుండా సింపుల్ గా టేబుల్స్ క్రియేట్ చేసి వాటి మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాం. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమొచ్చిందమ్మా మనకి, అలా ప్రైమరీ కీ ఫారెన్ కీ క్రియేట్ చేయకోకుండా మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేస్తే ఆ వ్యూని బేస్ చేసుకుని మనం ఎటువంటి అప్డేషన్స్ చేయలేము అని చెప్తున్నాము. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఇప్పుడు ఇక్కడ కొత్తగా టేబుల్స్ తీసుకుని వాటికి ప్రైమరీ కీ ఫారెన్ కీస్ అసైన్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేసాము. ఆ వ్యూని బేస్ చేసుకుని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలంటున్నాం అమ్మా. అప్డేట్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాం అమ్మా. ఓకేనా? దిస్ ఇస్ ద కార్ మాస్టర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తే మనకి వాల్యూస్ ఏమొచ్చింది అనేది వ్యూ క్రియేట్ అయిందా మనకి ఇక్కడ.
ఆ వ్యూ క్రియేట్ అయిన తర్వాత ఆ వ్యూ అనేది ఎలా ఉందనేది ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నాము. ఓకే, అప్డేట్ ద కార్ టేబుల్ యూజింగ్ కార్ మాస్టర్ వ్యూ. కార్ మాస్టర్ అనే వ్యూని యూజ్ చేసి కార్ మాస్టర్స్ అనే వ్యూని యూజ్ చేసి మనం అప్డేట్ చేయాలంటున్నాం. ఎవరని వ్యూని అప్డేట్ చేస్తాము, అది సమ్వేర్ ఎల్స్ రిమైనింగ్ ప్లేసెస్ లో కూడా అప్డేట్ అవుతుందో లేదంటే టేబుల్స్ లో కూడా అప్డేట్ అవుతుందో లేదనేది చెక్ చేసి చూడాలంటున్నాం. ఓకేనా, ఇక్కడ RS7 ప్లేస్ లో ఏం చేస్తానంటే నేను Q2 అని పెడతానమ్మా. ఓకే, ఆడి Q2 అనే మోడల్ ఉంది. కార్ ఐడి కనుక 2 అయితే కనుక దాన్ని అప్డేట్ చేయాలని చెప్తున్నానమ్మా. ఓకేనా, అప్డేట్ అనేది ఎలా చేస్తాం, అప్డేట్ కమాండ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. అప్డేట్ అనేది కీవర్డ్ ఆల్రెడీ డేటా మ్యానిపులేషన్స్ లాంగ్వేజ్ లో అప్డేట్ అనేది ఉంది. అప్డేట్ ఎవరిని అప్డేట్ చేస్తున్నామమ్మా, కార్ అనే కార్ అండర్స్కోర్ MASTR మాస్టర్ అనే వ్యూని అప్డేట్ చేస్తున్నాము. ఓకే, సెట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా, కాలం నేమ్ ఏంటి అక్కడ కార్ అండర్స్కోర్ నేమ్ ని అది టైప్ చేసి చేసేద్దాం. ఎందుకు మళ్ళీ ఇబ్బంది, టైం స్పెల్లింగ్ మిస్టేక్ పడిందంటే ఇబ్బంది పడతాం. ఓకే, చూడండి అమ్మ ఒకసారి అప్డేట్ కమాండ్ అని బేస్ చేసుకుని ఇదిగోండి చూడండి. అప్డేట్ ని బేస్ చేసుకుని కార్ మాస్టర్స్ ని అనే వ్యూని అప్డేట్ చేస్తున్నాము. ఏం సెట్ చేయాలంటున్నాము, మన కార్ నేమ్ ని ఆడి Q2 గా సెట్ చేయాలంటున్నాము. వేర్ కండిషన్ ఏంటంటే కార్ ఐడి కనుక 2 అయితే కనుక దాన్ని సెట్ చేయాలని చెప్తున్నాము. 1 రో అప్డేటెడ్ మెసేజ్ వచ్చింది చూడండి ఒకసారి. 1 రో అప్డేటెడ్ అనే మెసేజ్ వచ్చిందమ్మా. ఓకేనా, ఇప్పుడు మనం వ్యూలో అప్డేట్ అవుతుంది కదా, ఇక్కడ మనకి ఆడి RS7 అని ఉందమ్మా. ఆడి RS7 అని ఉంది. ఆడి RS7 ప్లేస్ లో ఏం చేస్తున్నాము, మనం Q2 అని రాసాము. ఓకేనా, కార్ ఐడి నెంబర్ 2 అయితే కనుక దానికి ఆ ఒరిజినల్ గా నేమ్ RS7 ఉందమ్మా. ఆడి RS7 అనేది మోడల్. ఓకే, దాన్ని అప్డేట్ చేసాం కదమ్మా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసి చూద్దామా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్ అండర్స్కోర్ మాస్టర్. ఇదిగోండి అమ్మా, ఆడి Q2 మారిందమ్మా. ఇది వ్యూలో మారిందా, టేబుల్లో కూడా మారిందా అంటే కార్స్ అనే టేబుల్లో మనం చెక్ చేసుకోవాలమ్మా. సెలెక్ట్ పేరెంట్ టేబుల్, వ్యూలో మారటం కదమ్మా, టేబుల్లో మారిందో చెక్ చేయాలన్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్స్. ఇదిగోండి అమ్మా కార్స్. ఇక్కడ మీదకి ప్రీవియస్ గా చూడండి ఒకసారి, పైకి వెళ్ళి ఒకసారి ప్రీవియస్ ఒకరి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి కార్ మాస్టర్ లో R7 ఉంది, కార్ మాస్టర్ లో Q2 గా మారింది. అలానే కార్స్ అనే టేబుల్లో కూడా ఆడి R7 ఉందమ్మా. ఓకేనా, అది కూడా మనకి ఇక్కడ చేంజ్ అయింది. ఇదిగోండమ్మా కార్స్ అనే టేబుల్లో చేంజ్ అయింది. అలానే కార్స్ అండర్స్కోర్ మాస్టర్ అనే వ్యూలో కూడా అప్డేట్ అయిందమ్మా. ఓకేనా, మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూతో బేస్డ్ అప్ వ్యూని క్రియేట్ చేస్తే ఆ వ్యూని బేస్ చేసుకుని డేటాని అప్డేట్ చేయాలనేది కాన్సెప్ట్ అంటున్నామ్మా. ఓకేనా, అర్థమేంటుందమ్మా అందరికి. ఓకే, ఇక మీకు కావాల్సిన ఇక్కడ ఈ టేబుల్ బేస్ చేసుకుని ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఎలా చేస్తున్నాం. ప్రైమరీ కీ ఫారెన్ కీస్ ని ప్రాపర్ గా డిఫైన్ చేయకపోతే మనకి వ్యూస్ ని బేస్ చేసుకుని అప్డేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వదమ్మా. ఓకేనా, అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే కంపల్సరీగా మనం ప్రైమరీ కీ ఫారెన్ కీస్ ని ప్రాపర్ గా డిఫైన్ చేసుకోవాలి. వాటిని బేస్ చేసుకుని టేబుల్స్ క్రియేట్ చేసినాక ఆ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూస్ ని క్రియేట్ చేయాలి. సింగిల్ వ్యూ అమ్మ, వ్యూని క్రియేట్ చేయాలి. ఆ వ్యూని బేస్ చేసుకుని అప్డేట్ కమాండ్ యూజ్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ టేబుల్ ఆల్సో. ఓకే, టేబుల్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది క్లారిటీ ఉందమ్మా. ఓకేనమ్మా, ఒకసారి చెప్పాలి. సింధు, మా నిహారిక ఛానల్ అండి, నిహారిక మణికంఠ నన్ను ఒకసారి మెసేజ్ పెట్టండి. క్లారిటీ వచ్చిందమ్మా. ఇది క్లారిటీ వచ్చింది. ఆల్టర్న్ బేస్ చేసుకుని ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ప్రైమరీకి ఫారెన్ కి ఎలా ఎగ్జైన్ చేస్తామో కూడా చెప్తానమ్మా నేను. ఓకేనా, సింధు రెస్పాండ్ అవట్లా, ఏ సెక్షన్ పాప అనుకుంటా. 91 క్లియర్ సార్. 91 నిహారిక 91. ఓకే, ఇంకా నెక్స్ట్ మణికంఠ అక్షయ్కి అర్థమైందా. 40 మణికంఠ వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ, వెంటనే వచ్చావు. ఎస్ అర్థమైంది కమ్మా, క్లియర్ గా ఉంది, ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా. వ్యూస్ ఎలా క్రియేట్ చేసావు అనేది. రైట్, నెక్స్ట్ అమ్మా ఇక్కడ ఇది నోట్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఒకసారి జాయింట్స్ ని బేస్ చేసుకుని వ్యూస్ ని క్రియేట్ చేస్తానమ్మా. ఇక్కడ చూడండి ఒరాకిల్ అప్డేట్ జాయిన్ యూజ్ విత్ ఎగ్జాంపుల్ అప్డేటబుల్ జాయిన్ వ్యూ ఎగ్జాంపుల్ అమ్మ. అప్డేటబుల్ జాయిన్ వ్యూ ఎగ్జాంపుల్ జాయిన్స్ ని బేస్ చేసుకుని మనం క్రియేట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు అసలు జాయిన్స్ ని బేస్ చేసుకుని అసలు వ్యూని క్రియేట్ చేద్దాం ఫస్ట్ అమ్మ.
ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నారు చూడండి ఒకసారి. క్రియేట్ వ్యూ, ఆల్ కార్స్ అనేది వ్యూ నేమ్, యాజ్ సెలెక్ట్ కార్ ఐడి కార్ నేమ్, సి డాట్ బ్రాండ్ ఐడి బ్రాండ్ నేమ్. ఓకే, సి అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అమ్మ. కార్స్ అనే టేబుల్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్, దాన్ని బేస్ చేసుకుని కార్స్ లో ఉన్న బ్రాండ్ ఐడిని యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం. దాన్ని బేస్ చేసుకుని డిస్ప్లే చేస్తున్నాం. ఇన్నర్ జాయిన్ బ్రాండ్. ఓకే, బ్రాండ్స్ అనే దాన్ని ఇన్నర్ జాయిన్ చేస్తున్నాము. దానికి వేరియబుల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ బి అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము. ఆన్ బ్రాండ్ ఐడి బి డాట్ బ్రాండ్ ఐడి ఈక్వల్ టు సి డాట్ బ్రాండ్ ఐడి, రెండు సేమ్ అయితే ఇలానే వ్యూని క్రియేట్ చేసి చూపిస్తానమ్మా. చూడండి ఒకసారి. ఇది నోట్స్ అయితే ప్రిపేర్ చేయాలి నేను, ఒకసారి జాయిన్ చెప్దాం అనుకున్నా కానీ అలా మర్చిపోయాం. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఆల్ కార్స్ అనేది మనకి వ్యూ నేమ్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఆల్ కార్స్ యాజ్ వ్యూ నేమ్ అమ్మది. ఓకే, వీఆర్ సెలెక్టింగ్ ద సెలెక్ట్ ఏమేమి తీసుకున్నాడు అక్కడ మనకి, కార్ ఐడి, కార్ నేమ్, బ్రాండ్ ఐడి. ఓకే, సెలెక్ట్ కార్ అండర్ స్కోర్ ఐడిని అట్రిబ్యూట్ తీసుకుంటున్నాము. కార్ అండర్ స్కోర్ నేమ్ అని అట్రిబ్యూట్ తీసుకుంటున్నాము. అలానే సి డాట్ బ్రాండ్ ఐడి, కార్ లో ఉన్న బ్రాండ్ ఐడి అమ్మ. కార్ ఇది ఫారెన్ కి అట్రిబ్యూటే కదా మనకి. కార్స్ అనే టేబుల్లో ఉన్న బ్రాండ్ ఐడిని యూజ్ చేస్తామని చెప్తున్నాము. బ్రాండ్ అండర్ స్కోర్ ఐడి. ఓకే, ఫ్రమ్ కార్ సి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసానమ్మా. కార్ సి అనే ఆబ్జెక్ట్. ఎందుకని ఇక్కడ మనకి ఇక్కడ ఎలా రాసాను చూడండి, సి డాట్ బ్రాండ్ ఐడి అని రాసాం. యాక్చువల్గా ఇక్కడ సి డాట్ కార్ ఐడి, సి డాట్ కార్ నేమ్ అని కూడా రాసుకోవచ్చు. అలా రాయకపోయినా ఇక్కడ బ్రాండ్ ఐడి అనేది సపరేట్ తెలియడానికి మాత్రం అలా రాసామమ్మా. డోంట్ వరీ, అలా అవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కనుక చూద్దాము. ఓకేనా. నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం మనం. ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఇన్నర్ జాయిన్ అనేది సింపుల్ జాయిన్ అమ్మా. ఇన్నర్ జాయిన్ అనేది ఇన్నర్ జాయిన్. ఓకే, దేని చేస్తున్నాం మనం, బ్రాండ్స్ అనే టేబుల్ ని ఇన్నర్ జాయిన్ చేస్తున్నాము. ఆన్ కండిషన్, ఆన్ అనేది ఇక్కడ వేరే క్లాస్ జాయిన్స్ లో వేరే అసలు యూజ్ చేయం కదమ్మా. ఆన్ కండిషన్ రాస్తాము. ఓకే, బ్రాండ్స్ అని ఇక్కడ స్పేస్ ఇచ్చి బీ సింటాక్స్ ఎగ్జిక్యూట్ అవుదో చూద్దాం. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ లో, ఇది ఎస్క్యూఎల్ ప్లస్ లో ఎగ్జిక్యూట్ అయిపోతే కనుక దాని చిన్న కరెక్షన్స్ మాడిఫై చేద్దాము. బ్రాండ్స్ బి ఆన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను. బి అనే దానికి కూడా, బ్రాండ్స్ అనే దానికి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా. ఆన్ కండిషన్ ఏంటంటే బి డాట్ బ్రాండ్ ఐడి అండర్ స్కోర్ ఐడి ఈక్వల్ టు సి డాట్ అంతేనా రాసిన కండిషన్ ఇస్తాము. ఎగ్జాక్ట్లీ సి డాట్ బ్రాండ్ అండర్ స్కోర్ ఐడి. ఓకే, చూడమ్మా. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఆల్ కార్స్ అనేది వ్యూ క్రియేట్ చేస్తున్నాం మనం. సెలెక్ట్ కార్ టేబుల్ ఏం చేసుకుంటున్నాం, సెలెక్ట్ చేస్తున్నాం మనం. కార్ ఐడిని, కార్ నేమ్ ని సెలెక్ట్ చేస్తున్నాము. అలానే బ్రాండ్ ఐడిని కూడా సెలెక్ట్ చేస్తున్నాము. ఫ్రమ్ కార్ అనే టేబుల్ నుంచి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం సి అనేది. ఎందుకంటే ఇక్కడ సి డాట్ బ్రాండ్ అని రాసాము, కార్ లో ఉన్న బ్రాండ్ ఐడి అని తెలియటానికి అది. ఓకేనా. ఇన్నర్ జాయిన్ చేస్తున్నాము. బ్రాండ్స్ అనే టేబుల్ ని ఇన్నర్ జాయిన్ చేస్తున్నాము. బ్రాండ్స్ అనే టేబుల్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ మళ్ళీ బి అనేది. ఆన్ కండిషన్ ఏంటంటే బ్రాండ్ ఐడి ఇన్ బ్రాండ్స్ టేబుల్, బ్రాండ్ ఐడిని కార్స్ టేబుల్ రెండు సేమ్ అయితే జాయిన్ అయ్యి చేయాలని చెప్తాం. ఆల్ కార్స్ క్రియేట్ ఆర్ రీప్లేస్ తప్పు పడింది ఎక్కడైనా. CREAT create or replace missing or invalid option. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం, కంగారు పడద్దు. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఆల్ అండర్ స్కోర్ కార్. కరెక్ట్ గా ఉంది కదా. ఇక్కడ వ్యూ ఏదమ్మా, క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ ఏది ఇక్కడ, వ్యూ అని చెప్పాలిగా అన్నానన్న. అసలు దేని క్రియేట్ చేస్తున్నాం మనం, మీరు పిల్లలు మీరు చెప్పాలమ్మా. మిస్టేక్ పడితే సార్ ఇక్కడ వ్యూ అనేది పడలేదు సార్ అని చెప్పి చెప్పాలి కదన్నా. అయ్యో, దేని క్రియేట్ చేస్తున్నాం మనం, క్రియేట్ టేబుల్ అంటున్నాం. అలానే క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ అనేది ఇది. అక్కడ వ్యూ అనేది లేదు. అంటే క్లాస్ సగం కూడా వింటలేదు అన్నమాట, కంప్లీట్గా వింటలేదు అనమాట. కాన్సన్ట్రేషన్ క్లాస్ మీద ఉండదు, ఏదో రెస్పాండ్ అవుతున్నారు, అర్థమైందని ఆన్సర్ చెప్పేస్తున్నారు
అంతేనా? ఏమ్మా మిస్టేక్ ఇప్పుడు టైప్ చేసేప్పుడు మిస్టేక్ పడిందంటే దాన్ని ఏమన్నా ఐడెంటిఫై క్లాస్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఏమన్నా ఐడెంటిఫై చేస్తే నాకు ఆన్సర్ వచ్చేయాలి ఏమన్నా. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నారు. కార్స్ అమ్మ ఇది ఇక్కడ, ఇది కార్ కదమ్మా, కార్స్. అది కూడా చూడండి ఒకసారి. మిస్టేక్స్ చేస్తే తప్పలేదమ్మా, ఏమవుతుంది. మిస్టేక్స్ చేస్తే మనకి ఆ మిస్టేక్స్ మనం ఎప్పుడైనా వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ మిస్టేక్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారమ్మా. కార్ కాదు అక్కడ మనకు ఉన్న టేబుల్, కార్స్ అనే టేబుల్ ఉంది కానీ కార్ అనే టేబుల్ లేదమ్మా. ఓకే, కార్స్ సి ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి ఇంకా తప్పులోనే వస్తాయేమో చూద్దామమ్మా. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. కార్స్ అనేది స్పేస్ పడలేదు చూసారు ఇక్కడ, చూడండి. అది కూడా నేను కావాలన్నదమ్మా, మళ్ళా తప్పులు వస్తే చూద్దాం అన్నది కారణం అది. అక్కడ స్పేస్ పడలేదని టైప్ చేసామని. ఓకే, ఓకేనా? చూడండి ఒకసారి. మీ మిస్టేక్స్ చెప్పాలంటున్నా నేను, మీకు చెప్పట్లా. స్పేస్ సి, ఓకే, స్పేస్ ఇన్నర్ జాయిన్ ఇద్దాం. ఇప్పుడు అయిపోవాలమ్మా. చూడమ్మా, వ్యూ క్రియేట్ అయ్యింది చూడమ్మా. అంటే ఇప్పుడు మనం వ్యూని ఎలా క్రియేట్ చేసామో, ఇందాక సింపుల్ గా క్రియేట్ చేసిన వ్యూస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు క్రియేట్ చేసిన వ్యూ జాయిన్ చేసి క్రియేట్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకే, సెలెక్ట్ అమ్మా, క్లియర్ ఒకసారి చూడండి. ఒకసారి నాకు అర్థమైందా? ఇన్ని మిస్టేక్స్ చేసినా సరే మనకి ఆ మిస్టేక్స్ అన్ని వాల్యుబుల్ మిస్టేక్స్ అమ్మా. ఇలా స్పేస్ ఇవ్వలేదు తెలిసింది కదా, అంతకుముందు టేబుల్ నేమ్ మిస్టేక్ ఇచ్చాము, అంతకుముందు మిస్టేక్. అసలు ఏంది క్రియేట్ చేస్తాము, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఆల్ కార్స్ అన్నాం. అది ఏంటిది అసలు, అది టేబులా వ్యూనా అనేది కూడా తెలియాలి. ఓకేనా, అది కూడా మెన్షన్ చేయాలి మనం. సో వ్యూని క్రియేట్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి టోటల్ గా మనం జాయిన్ చేసి 2 టేబుల్స్ ని జాయిన్ చేసి ఒక వ్యూని క్రియేట్ చేసామని చెప్తున్నాము. ఓకేనా? అక్షయ్ ఒకసారి మెసేజ్ చెప్పాడు, నాకు అర్థమైందా? మిస్టేక్స్ టోటల్ నువ్వు బోర్డు మీద. మణికంఠ, రాణేంద్ర, నెక్స్ట్ రాణేంద్ర, శ్రీప్రియ, అనుష, భాను, సింధు, అందరు నిద్రపోతున్నారు మొత్తం క్లాస్ అంతా. ప్రియాంక, మిస్టేక్స్ ని వ్యూని క్రియేట్ చేస్తున్నామంటే సార్ వ్యూని రాయలేదని చెప్పలేకపోయారు. ఓకేనా? చూడండి అమ్మా, పర్వాలేదులే, డోంట్ వరీ, పర్వాలేదమ్మా. మళ్ళీ చూడండి ఒకసారి. వ్యూ క్రియేట్ చేసాం కదా, ఆ వ్యూలో డేటా ఎంత ఉందో లేదో చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. చూడండి అమ్మా ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ ఏంటిదమ్మా, ఆల్ అండర్ స్కోర్ కార్స్ అనేది వ్యూ అంటున్నాం అమ్మా. దిస్ ఈస్ ద టేబుల్. ఇక్కడ చూడండి అమ్మా, కార్ ఐడి ఇందాక మనకు ప్రీవియస్ టేబుల్ ఎక్కడ ఉంది చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రీవియస్ క్రియేట్ చేసిన వ్యూ ఏంటిదమ్మా, కార్ మాస్టర్, కార్ అండర్ స్కోర్ మాస్టర్ అనే టేబుల్ క్రియేట్ చేసాం. ఆ వ్యూ ఎలా ఉంది, ఈ వ్యూ ఎలా ఉంది, రెండు డిఫరెంట్ వ్యూస్ ఏనమ్మా. కార్ అండర్ స్కోర్ మాస్టర్ ఏంటది, అండర్ స్కోర్ కార్ అండర్ స్కోర్ మాస్టర్. రైట్, ప్రీవియస్ గా క్రియేట్ చేసిన దాంట్లో కార్ ఐడి కార్ నేమ్ మాత్రమే పెట్టాము మనం. ఓకేనా? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, కార్ ఐడిని కార్స్ టేబుల్ అని తీసుకున్నామా, కార్ ఐడిని కార్ నేమ్ కార్స్ టేబుల్ లో తీసుకున్నాము. ఓకే, బ్రాండ్ ఐడిని కూడా తీసుకున్నాము. మొత్తం టేబుల్లో డేటా మొత్తం తీసుకొచ్చాము ఆల్ కార్స్ ని బేస్ చేసుకుని. ఓకేనా? ఇది జాయింట్స్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేసింది అమ్మా. ఓకేనా? ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని క్రియేట్ చేసామని చెప్తున్నాం అమ్మా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, వాడు ఇచ్చిన వెబ్సైట్ లో చూద్దాం ఒకసారి మనం. రైట్, ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ ఆల్ కార్స్ ని బేస్ చేసుకుని డేటా ఇన్సర్ట్ చేయాలమ్మా. ఇన్నర్ జాయిన్ చేసి బేస్ ఆల్రెడీ మనకి తెలుసమ్మా, కానీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఇన్సర్ట్ చేయాలి, ఆల్ కార్స్ అనే వ్యూని బేస్ చేసుకుని ఇన్సర్ట్ చేయాలి. ఏమి ఇన్సర్ట్ చేస్తున్నాం మనం, కార్ నేమ్ ని బ్రాండ్ ఐడిని మాత్రం ఇన్సర్ట్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఇది ఎస్క్యూఎల్ సర్వర్ లో ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎలా చేసేయండి, ఇది మీకు చూపిస్తాను. ఇక్కడ క్రియేట్ చేసింది ఎలా ఉందంటే, ఇదిగోండి అమ్మా,
గ్రాంటెడ్ యాజ్ బై డిఫాల్ట్ యాజ్ ఐడెంటిటీ అనేది ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ లో పాసిబిలిటీ ఉంటుంది మనకి. ఓకేనా, మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుదాం, అది ఎర్రర్ వస్తుంది. ఓకే, దాని లేదు కాబట్టి మనకి ఇక్కడ మనకి వ్యూలో ఎన్నైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్స్ అన్నిటికి వాల్యూస్ పాస్ చేయాలి. ఇలా పాస్ చేయకుండా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, పాస్ చేసి కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మనం ఏమేంటి ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి వాల్యూస్ ని. ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఆల్ కార్స్ అనే వ్యూస్ ని బేస్ చేసుకుని డేటాని ఇన్సర్ట్ చేయాలన్నమాట. కార్ నేమ్ బ్రాండ్ ఐడిని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, ఇన్సర్ట్ ఇంటూ ఆల్ కార్స్. ఓకే, వాల్యూస్ అని డైరెక్ట్ ఇచ్చేయచ్చు మనం, ఆల్ కార్స్ అని వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చేయచ్చు, లేకపోతే యాట్రిబ్యూట్ నేమ్స్ మెన్షన్ చేస్తే యాట్రిబ్యూట్స్ నేమ్స్ బేస్ చేసుకుని మనం ఇవ్వాలి. అక్కడ ఏమి ఇస్తున్నాడు యాట్రిబ్యూట్ నేమ్స్? కార్, కార్ నేమ్ బ్రాండ్ ఐడి, కార్ అండర్ స్కోర్ నేమ్ కామా బ్రాండ్ అండర్ స్కోర్ ఐడి. వీటికి వాల్యూస్ పాస్ చేయాలి. వాల్యూస్ ఇన్సర్ట్ తెలుసుకమ్మా, అక్కడ కాకుండా మనం ఇన్సర్ట్ ఇంటూ ఆల్ కార్స్ వాల్యూస్ అని రాసాం అనుకో, అన్ని అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ పాస్ అవుతాయి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? కార్ నేమ్ బ్రాండ్ ఐడి మాత్రమే ఇస్తున్నాం అని చెప్తున్నాము. ఓకేనా, వాల్యూస్ లోకి వచ్చేప్పుడు RDA5 అంట, బ్రాండ్ వచ్చేప్పటికి ఇది ప్రైమరీకి వాల్యూ కాబట్టి దానికి వాల్యూ కంపల్సరీ పాస్ చేస్తాం. ఈ రెండింటిని ఇద్దాం మనం కూడా. ఓకే, ఒకసారి చూడండి, ఆ నేమ్స్ మనకి ఫెమిలియర్గా ఉండవు, అందుకని అదే నేమ్ ని ఇక్కడ అంత పెద్ద నేమ్ పట్టకపోవచ్చు అమ్మా, ఎందుకంటే మనం అంత పెద్ద నేమ్ పట్టదు. ఒకసారి ఎర్రర్ వస్తుందమ్మా, చూపిస్తాను, ఎర్రర్ కూడా చూపిస్తాను ఒకసారి. వాల్యూస్ చూడండి అమ్మా, ఇక్కడ వాల్యూస్ ని ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నేమ్ ఎందుకు తప్పు వచ్చిందంటే ఇక్కడ మనకి చూడండి అమ్మా, టూ లార్జ్ ఫ్రమ్ కాలం డిఎస్ఆర్ కార్స్ అనే టేబుల్లో కార్ నేమ్ అనేది సైజు మాక్సిమం సైజు 15 ఉందంటమ్మా. మనం ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాం? 17 క్యారెక్టర్స్ ఇచ్చాము. ఆటోమేటిక్ ఇట్ డిస్ప్లేస్ ఎన్ ఎర్రర్. ఓకే, ఓకే, దాన్ని మారుద్దాం మనం. ఓకేనా, ఆడి క్యార్బిరో 60కి ఇచ్చేద్దాం, అంతవరకు ఉంచి మిగతా తీసేద్దాం. మన సైజు పెద్ద అయిపోయింది కదా, కాబట్టి దాన్ని అప్డేట్ చేద్దాం. ఆ ఎర్రర్ చూపించడానికి కావాలని మనం అది అలా ఉందని తెలిసి మనం కూడా మనం ఎగ్జిక్యూట్ చేసాము, ఎర్రర్ తెలుసుదని. ఓకే, మనకంటే మనకి కాలం సైజ్ ఎంతైతే ఉందో అంతకంటే బియాండ్ ఇస్తే మనకి డేటా లాస్ అవుతుంది అనేది చెప్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ కార్ ఐడి. ఎందుకనమ్మా మనం కార్ ఐడి నల్ ఎందుకు చేయకూడదు అంటున్నాము? కార్ ఐడి నల్ వాల్యూ కాదుగా, నాట్ నల్ అని చెప్పి కన్స్ట్రెయింట్ డిఫైన్ చేసాం. కావాలంటే చూడమ్మా, డిఎస్సి డిస్క్రిప్షన్ ఆఫ్ కార్స్. చూడమ్మా, ఇక్కడ కార్ ఐడి అనేది నల్ వాల్యూ ఉండకూడదు, నల్ వాల్యూ ఉంటే కనుక డేటా తీసుకోదు. ఇది కూడా తెలియాలని మనం ఎగ్జిక్యూట్ చేసాం మనం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనం కార్ ఐడి ఇచ్చాము, మనం కార్ ఐడి ఇవ్వలేదమ్మా. కార్ ఐడి ఇవ్వకపోతే ఏమవుతుంది? కార్ ఐడి ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా నల్ వాల్యూని యాక్సెప్ట్ చేయట్లేదమ్మా టేబుల్. అందుకని మనకి ఇక్కడ కంపల్సరీగా అన్నిటిని బేస్ చేసుకుని, అన్ని వాల్యూస్ ని బేస్ చేసుకుని మాత్రం మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? డైరెక్ట్ గా ఇన్సర్ట్ ఇంటూ ఆల్ అండర్ స్కోర్ కార్స్, ఆల్ కార్స్ కి డేటా పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇక్కడ అన్ని వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా వాల్యూస్ అని ఇచ్చాం, యాట్రిబ్యూట్స్ ఏం మెన్షన్ చేయలేదమ్మా. వాల్యూస్ కార్ నెంబర్ వచ్చేపాటికి 11 యూనిక్ గా ఉండాలిగా మనకి. ఫారెన్ కేసు ఏం చేసి వాల్యూస్ యూనిక్ గా ఉండాలమ్మా. ఆల్రెడీ 11 కార్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 కార్స్ ఉన్నాయి. 12 అనే వాళ్ళ ఐడి లేకపోతే మనకి అది 11 ఇచ్చినా సరే ఎర్రర్ వస్తుంది. అది కూడా చూపించిన 11 ఇచ్చిన ఎర్రర్ వస్తుంది అమ్మా, కావాలంటే చూసుకోండి కావాలంటే మీరు. ఓకే, ఇక్కడ వాల్యూస్ లోకి వచ్చేప్పటికి ఇదేగా మనం తీసుకునేది, ఈ రెండు మనకి వాల్యూస్ అమ్మా. అది కూడా ఎర్రర్ చూపిస్తుందని చూడండి ఒకసారి. యూనిక్ వాల్యూస్ ఉండాలి. 11 అనేది 2 టైమ్స్ ఇస్తానికి యాక్సెప్ట్ చేయదమ్మా. ప్రైమ్ ఫారెన్ కి అట్రిబ్యూట్ నాట్ నల్ అసైన్ చేసాం, ఎర్రర్ రావాలమ్మా. ఇదిగోండి అమ్మా, ఇదిగోండి యూనిక్ కన్స్ట్రెయింట్ వైలేటెడ్. యూనిక్ కన్స్ట్రెయింట్ ఏది ఉందో అది వైలేట్ చేసావు బాబు, ఇక్కడ 11 అనేది ఆల్రెడీ ఉంది టేబుల్లో, ఇదిగోండమ్మా అని మెసేజ్ వచ్చిందమ్మా. సో మనం కీ కన్స్ట్రెయింట్ ఏవైతే డిఫైన్ చేసుకున్నామో వాటికి ఎప్పుడు కూడా మనం డూప్లికేట్ వాల్యూస్ ని పాస్ చేయకూడదు. ఓకే అమ్మా, ఇది ఒకసారి పాత క్లాస్ రివిజన్ లా ఉంటుందమ్మా ఇక్కడ, కానీ వ్యూస్ కూడా చెప్పుకుంటున్నాం మనం, కావాలని ఇలా ఫ్రేమ్ చేసింది క్లాస్ ని. ఓకే, ప్లీజ్ బీ కోఆపరేటివ్. ఒకసారి మీరు వినండి అమ్మా క్లియర్ గా. 11 ఉండకూడదు కమ్మా, మనకి 12 అవ్వాలి వాల్యూ. వాల్యూస్ వరకు తీసుకుందాం, కంట్రోల్-C కంట్రోల్-V, వాల్యూస్ 12 RDA5 కార్బియోస్ అంటే ఇది కార్ మోడల్. ఓకేనా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కార్ అండ్ ద
బ్రాండ్ ఈస్ ఫస్ట్ బ్రాండ్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు క్రియేట్ అవ్వాలమ్మా. అదిగోండమ్మా క్రియేట్ అయ్యి చూడండి ఒకసారి. ఎలా అయితే సాధించాం, ఎన్ని మిస్టేక్స్ చేసినా. ఓకేనా, ఇది కూడా మనకి నోట్స్లో పెడతానమ్మా, మీకు యూజ్ అవుతుంది. మీరు రిఫర్ చేసుకునేప్పుడు, నోట్స్ని రిఫర్ చేసుకునేప్పుడు యూజ్ అవుతుంది. అప్డేట్ వ్యూ and the view is created by two tables using inner join. ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేసాము. ఆ ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, ఓకే, దిస్ ఈస్ ద query I am writing. దిస్ ఈస్ ద query I am executing. that one ఇన్సర్ట్ చేసాము డేటాని. ఓకేనా, ఏం ఇన్సర్ట్ చేసాము అనేది కూడా కనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్సర్టింగ్ న్యూ వాల్యూ, ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేసాము. ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని వ్యూని క్రియేట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ అది అప్డేట్ ఏందో చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ కార్స్ అనే వ్యూ. ఆల్ కార్స్ అనేది ఆల్ కార్స్ అయినా ఆల్ కార్స్ అనేది వ్యూ అమ్మా. ఇదిగోండి అమ్మా, సపరేట్గా వచ్చింది చూడండి అమ్మా ఒకసారి. ఇది ఇక్కడ వ్యూ ఎలా క్రియేట్ అయింది చూడండి అమ్మా. ఆల్ కార్స్ అనే వ్యూకి కొత్తగా డేటా ఇన్సర్ట్ చేసాం మనం, జాయిన్స్ బేస్ చేసుకుని చేసామని చెప్తామమ్మా. ఇక్కడ చూడండి ఆ డిస్ప్లే ఎలా అనేది చూపిస్తారు చూడమ్మా. వ్యూ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్తగా ఇన్సర్ట్ చేసామమ్మా. ఓకేనా, ఇన్నర్ జాయిన్ బేసిస్ జాయిన్ చేసాం అంటున్నాం. అప్పుడు డిస్ప్లే అనేది ఎలా అయిందో చూడండి ఒకసారి. అది డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి అమ్మా. SQL సర్వర్ అలానే డిస్ప్లే చేస్తుంది మనకి. ఓకే, SQL ప్లస్ అమ్మ, సర్వర్ కాదు, మనం యూస్ చేసే SQL ప్లస్. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా కింద తీసుకొచ్చేద్దామా. ఓకేనా, వీఆర్ జాయినింగ్ దిస్ వన్. జాయిన్ చేస్తున్నాం మనం. ఆఫ్టర్ జాయిన్ బేసిస్ వ్యూ క్రియేట్ చేసి దానికి కొత్తగా ఇన్సర్ట్ చేస్తే పాతది ఏదైతే వ్యూ క్రియేట్ అయిందో ఆ వ్యూని, ఓకేనా, వ్యూని బేస్ చేసుకుని మనకి జాయిన్ అయిన డేటా డిస్ప్లే అవుతుందమ్మా. ఓకే, చూడండి ఒకసారి. కార్ ఐడి, కార్ నేమ్, బ్రాండ్ ఐడి. అవుట్పుట్ ఎలా వచ్చిందని చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలానే వస్తుందమ్మా, క్లియర్గా ఇలానే వస్తుందమ్మా. ఇక్కడ కొత్తగా ఎలా క్రియేట్ అయిందని చెక్ చేసుకున్నాం. ఇదంతా ఒకటే టేబుల్ అమ్మా. 12 rows సెలెక్ట్ అయినాయి చూడండి ఒకసారి. ప్లీజ్ రిఫర్ ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి నాకు చూడాలి, ఇది కరెక్ట్గా కనిపించింది, అర్థమైందా లేదని చెప్పాలమ్మా నాకు. అమ్మా ఒకసారి ప్రియాంక అంటున్నాం. నిహారిక ప్లీజ్ రెస్పాండ్ అమ్మా. ఇక్కడ క్లియర్గా అర్థమైందమ్మా, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసింది ఎలా ఉందో. డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఉండి చెప్పాలమ్మా, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఇక్కడ మనం ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని ఫస్ట్ అసలు మనం వ్యూని క్రియేట్ చేసాము. ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేసి ఇది వ్యూ క్రియేట్ అయింది నాన్న. ఓకేనా, అంటే మనం కార్ ఐడిని, కార్ నేమ్ని, బ్రాండ్ ఐడిని తీసుకుని బ్రాండ్ ఐడిని కంపేర్ చేయడానికి జాయిన్ చేసామమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, దేనికి జాయిన్ చేసాం మనం, దాంట్లో వాల్యూస్ తీసుకోలేదమ్మా. కంపేర్ చేయడానికి మాత్రం జాయిన్ అయిన కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఉందమ్మా చూడండి. ఓకేనా, ఇన్నర్ జాయిన్ చేస్తున్నాను. అలానే దేనికోసం ఇన్నర్ జాయిన్ చేసాం మనం, బ్రాండ్ ఐడిని, బ్రాండ్ స్టేబుల్ లో ఉన్న బ్రాండ్ ఐడిని, కార్ స్టేబుల్ ఉన్న బ్రాండ్ ఐడిని కంపేర్ చేయడానికి మాత్రం ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి కంపేర్ చేసామమ్మా. ఓకేనా, అంటే మనకి మనకు ఆల్ కార్స్ అనేది జాయిన్ చేసి క్రియేట్ అయిన తర్వాత కొత్తగా డేటా ఇన్సర్ట్ చేస్తే మనకి ప్రీవియస్ కేసులో ఇలా రాలేదమ్మా. కొత్తగా డేటా ఇన్సర్ట్ చేస్తే మనకి డైరెక్ట్ యాడ్ అయిపోయింది. ఓకే, అవునా, ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, డిస్ప్లే అయ్యేటప్పుడు అలా డిస్ప్లే అని చెక్ చేసుకుందాం. ఓకేనా,
రైట్. ఇక్కడ 7 మెంబర్స్ వెళ్ళిపోయారమ్మా. అంటే వాళ్ళు టోటల్ క్లాస్లో ఎంత తగ్గుతుందని తెలిసిపోతుందమ్మా నాకు. ఆ క్లాస్లో అంత తగ్గితే అటెండెన్స్ ఇవ్వనమ్మా ఈ రోజు వాళ్ళకి. ఎవరైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి 10, 20 అంటే చూద్దాం. ఇంకో 5 మినిట్స్ క్లాస్ ఎక్స్టెండ్ అయినా లేదా ఒక 2 మినిట్స్ జరిగినా వాళ్ళకి అటెండెన్స్ ఆపేద్దాం ఒకసారి. క్లాస్ ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు అంటే ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఇంత క్లియర్‌గా చెప్తూ పోతుంటే మీరు అలా మానేస్తే ఎలానన్నా? వెళ్ళిపోతున్నారు సార్. 96, 95 ఉన్నది 89కి వచ్చేసింది. అది తక్కువ వచ్చింది తక్కువ మంది. రైట్ అమ్మా. అది అర్థమైంది కదా జాయింట్స్‌ని బేస్ చేసుకొని ఎలా చేసామనేది. ఓకే. ఏ న్యూరో హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ ఇన్ కార్స్ టేబుల్. దిస్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ వర్క్స్ బికాస్ ఒరాకిల్ కెన్ డికంపోజ్ ఇట్ ఇన్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అగైన్ ఇన్ ద కార్స్ టేబుల్. ఇదేనమ్మా. ఇది క్లియర్‌గా రావాలమ్మా. ఇది గుర్తుండాలమ్మా. అలా ఎలా వస్తుందనేది. ఓకే. ఇక్కడ కింద నేను ఆ డిస్క్రిప్షన్ కూడా మనం మెన్షన్ చేద్దామమ్మా. చదువుకునేటప్పుడు అది అర్థం అవ్వాలి. ఓకే. చూడండి ఒకసారి. ఏ న్యూరో హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ ఇంటూ కార్స్ టేబుల్. కార్స్ టేబుల్లోకి న్యూరో ఇన్సర్ట్ అవుతుందని చెప్తున్నాము. ఆల్ కార్స్ అనే కాదమ్మా. కార్స్ టేబుల్ కూడా ఇన్సర్ట్ అయిందమ్మా. దిస్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ వర్క్స్ బికాస్ ఒరాకిల్ కెన్ డికంపోజ్ ఇట్ టు ఇన్సర్ట్ స్టేట్మెంట్ అగైన్ ఇన్ ద కార్స్ టేబుల్. ఇగోండమ్మా. డీకంపోజ్ ఇట్ టు ఇన్సర్ట్ స్టేట్మెంట్ అగైనిస్ట్ ద కార్స్ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే. ఇక్కడ ఆల్ కార్స్ చూసాం కదమ్మా. నెక్స్ట్ అలానే ఆల్ కార్స్ తో పాటు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్స్ అనేది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్స్. ఇదిగోండమ్మా. ఇక్కడ కూడా చూడండి. ఇన్సర్ట్ అనే కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, దానికి మళ్ళీ కొత్తగా ఎలా యాడ్ అయిందని. ఓకే. అసలు ప్రీవియస్ గా మనం దీంట్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు అది కూడా చూపిస్తాను చూడమ్మా. డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ అని రాసుకుంటూ వెళ్ళిపోయామమ్మా. వ్యూని బేస్ చేసుకోకుండా మామూలుగా ఇన్సర్ట్ చేసాం. మామూలుగా ఇన్సర్ట్ చేస్తే డేటా ఏం ప్రాబ్లం రాలే మనకి. ఓకేనా? ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది క్లియర్ చూసుకోండి ఒకసారి. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. అమ్మా అక్షయ్, మణికంఠ, సింధు, నెంబర్ 28, 8 రాణేంద్ర అంటే ఎల్జీ రాణేంద్ర, భాను ప్లీజ్ మెసేజ్ పెట్టండి అమ్మా. క్లాస్ ఇప్పుడు ఇది అర్థమైందా లేదనేది. ఎలానో మైక్స్ పని చేయమని అంటున్నారు కాబట్టి నాకు మెసేజ్ పెట్టండి ఒకసారి. ఇది అయిపోతే అమ్మా నీకు మళ్ళీ నెక్స్ట్ మీకు అది కూడా చెప్తానమ్మా. ఏది ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఓకే. డిలీట్ ఫ్రమ్ ఆల్ కార్స్ వేర్ బ్రాండ్ నేమ్ ఈక్వల్ టు హోండా. ఓకే. ఆల్ కార్స్ లోంచి తీసేయాలంటున్నాం. అది ఎలా డిలీట్ చేస్తుంది అనేది కూడా ఎగ్జాంపుల్ ఉందమ్మా. అది ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇది నోట్స్ యాడ్ చేస్తానమ్మా నేను. ఓకేనా? రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. సార్ క్లియర్ గానే ఉంది. క్లియర్. నెంబర్ 7 భాను నుంచి మెసేజ్ వచ్చింది. ప్రియాంక నుంచి మెసేజ్ వచ్చింది. అక్షయ్ మణికంఠ ప్లీజ్ రెస్పాండ్. క్లాస్ క్లోజ్ చేసేద్దాం అయిపోతే. ఓకేనా? భాను నుంచి మెసేజ్ వచ్చింది. ఇంకా వాట్ ఎవరు మా మణికంఠ అక్షయ్ కొంచెం అక్షయ్ నుంచి వచ్చింది. క్లియర్ గా ఉందని అక్షయ్ మొత్తం అర్థమైందా? మీ ఫ్రెండ్ సంయోగ్ గారిని ఒక్కోసారి అప్పుడప్పుడు క్లాస్ వినమను, తర్వాత రెస్పాండ్ అవ్వమను ఒకసారి. మణికంఠ నుంచి కూడా మెసేజ్ ఇస్తే మనం క్లాస్ క్లోజ్ చేసేద్దాం అమ్మా. ఓకే. ఈరోజు చెప్పుకున్నది ఏం లేదమ్మా. మనకి మల్టిపుల్ టేబుల్స్ ని బేస్ చేసుకుని వ్యూ ఎలా క్రియేట్ చేసాము, వ్యూని బేస్ చేసుకుని డేటాను ఎలా అప్డేట్ చేస్తాము, అలానే జాయింట్స్ ని బేస్ చేసుకుని వ్యూ ఎలా క్రియేట్ చేసాము, ఆ జాయింట్స్ ని బేస్ చేసుకుని వ్యూ క్రియేట్ చేస్తే ఇన్సర్ట్ కమాండ్ కానీ డిలీట్ కమాండ్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా డిస్ప్లే అవుతుంది అనేది కూడా చూసామమ్మా. ఓకే. డిలీట్ అనేదాన్ని కూడా కొరీ యాడ్ చేసి నోట్స్ అప్డేట్ చేస్తానమ్మా. ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి అమ్మా. ఓకే. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. 11:30కి మళ్ళీ క్లాస్ అవచ్చు. 11:30 క్లాస్ స్టార్ట్ చేస్తానమ్మా. 35 మినిట్స్ 40 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పను. అందరూ చెప్పి క్లోజ్ చేసేద్దామా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అప్పుడు కూడా క్లాస్ రండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఓకే. సీ యూ ఆన్ నెక్స్ట్ క్లాస్ అమ్మా. ఓకే. టేక్ కేర్. బై.